ప్రేమికుడే బ్రోకరట, స్నేహితులకు ప్రియురాలు అప్పగింత, విశాఖలో దారుణం, లా విద్యార్థినిపై గ్యాంగ్ రేపు. ఆగస్టులో ఘటన, ఆపై మళ్లీ బెదిరింపులు, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు. ప్రేమికుడే బ్రోకర్ అయిందట. అయితురు మరి ఎట్ట పడితే అట్లా నమ్మితే బ్రోకర్లు కాకపోతే ఏమవుతారు? ఆడపిల్లలు కూడా గమనించుకోవాలి. ఎవరిని పడితే వాడు ప్రేమికుడని వాడు ఎమ్మడ పడిపోతే 25 ఏళ్ళు సాధిన తల్లిదండ్రులు కని పెంచి మీ కష్టాలు సుఖాలు చూసి మంచి చెడు చూసిన తర్వాత కనీసం అంటే కనీసం తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకోవాలి కదా. ఇగో నేను పలానోడిని ప్రేమిస్తానా, పోవచ్చా లేదా, వాటితో క్యారీ కావచ్చా లేదా అనే విషయాలు ఆ తెలివి నేర్చుకోవాలా. ట్రెండ్ మారుతుంది, సామాజిక పరిస్థితులు మారుతున్నాయి, గతంలో లెక్క లేదు, ప్రజల ఆలోచన విధానం మారుతుంది, స్వార్థం పెరిగింది. సోషల్ మీడియా ఎఫెక్ట్తో స్వార్థం విపరీతంగా పెరిగింది. ఎవడూ నిజమైన ప్రేమికుడు ఉండడు. మీరు గుడ్డిగా నమ్మి వాడి చేతులలో బలి అవుతున్నారు. ఎవడు ఉండడు నిజమే, నిన్ను వాడుకోవడానికో వదిలేయటానికో చూస్తాడు తప్ప ఎవడు కూడా నీ పైన ఏదో ప్రేమ కురిపించేది ఈ భూమి మీద ఎవరు అని ఉంటారంటే తల్లి తండ్రి. తల్లి తండ్రి తప్ప మిగతా వాళ్ళు ఎవరు అంత ప్రేమ కురిపించరు. తల్లి తండ్రిని నమ్మినంత వేరే వాడిని నమ్మాల్సిన అవసరం లేదు. ఇగో నమ్మితే ఇగో బ్రోకర్లు ఉంటారు. ప్రేమికుడే బ్రోకర్ అట, ప్రియుడే బ్రోకర్ అట. బ్రోకర్లు కాకపోతే ఏం చేస్తారు? ఇది పరిస్థితి. విశాఖలో దారుణం జరిగింది. ప్రియుడే నయవంచకుడుగా మారాడు. ప్రియురాలిపై తన స్నేహితులతో అత్యాచారం చేయించాడు. ఈ గ్యాంగ్ రేపుతో ఆమె కుంగిపోయింది. ఏకాంతంగా ఉన్న వీడియోలను చూపించి మళ్ళీ తమ కోరికను తీర్చాలని బెదిరించడంతో ఆమె తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయతనం చేసింది. గమనించిన తండ్రి అడ్డుకొని అసలు విషయం తెలుసుకున్నాడు. పోలీసులను ఆశ్రయించి తమ కుమార్తెకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జోన్ 2 ప్రాంతానికి చెందిన లా విద్యార్థిని తన సహా విద్యార్థితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరూ శారీరకంగా ఒకటయ్యారు. ఈ క్రమంలో గత ఆగస్టులో దాబా గార్డెన్స్ వద్ద పిలిపించాడు. తన ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్లి శారీరకంగా కలిశాడట. అదే సమయంలో అక్కడికి వచ్చిన అతని స్నేహితులు ముగ్గురు కూడా ఆమెను గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ప్రియుడే దగ్గరుండి స్నేహితులతో అత్యాచారం చేయించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. దీంతో ఆమె అవమాన భారంతో కుంగిపోయింది. వీడియోలు బయట పెడతామని బెదిరించారట. మళ్ళా ఎవరు? దారుణ ఘటన తర్వాత కూడా ఆమెను ప్రియుడు బెదిరించడం ప్రారంభించాడు. తర్వాత అతని స్నేహితులు కూడా తమ వద్దకు రావాలని ఆమెను బెదిరించడం ప్రారంభించారు. లేదంటే ఆమెతో కలిసినప్పుడు తీసిన వీడియోలను బయట పెడతామని బెదిరించారు. ఈ వేధింపులకు తాళలేక ఇంట్లో ఫ్యాన్ కూరేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించిందట. గమనించిన తండ్రి కాపాడింది. అంటే కాపాడింది ఎవరేడా? కాపాడింది ఎవరు? కాల యముడైందుడు. కాల యముడైంది ప్రియుడు, కాపాడింది తండ్రి. కన్న తండ్రి పేగు బంధం అట్లుంటుంది. కన్న తల్లి తండ్రికి మించిన వాళ్ళు ఈ భూమి మీద ఉండరు. కాబట్టి అమ్మాయిలు స్పష్టంగా అవగాహన చేసుకోవాలా. ఈ సోషల్ మీడియా మోజులో పడి ఫోన్లు మాట్లాడి చాటింగ్లు చేసి, వాట్సాప్లు చాటింగ్లు, ఫేస్బుక్ చాటింగ్లు చేసి ట్రాప్ చేస్తారు. గమనించాలి. గమనించి జీవితాలను ఆగం చేసుకోవద్దు. జీవితం ఆగం అయిపోయింది. ఏముందిగా? నలుగురు రేప్ చేసి వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసి ఆగస్టు నుంచి వాడుకుంటున్నారట. నువ్వు వస్తావా మేము పిలిచిన దగ్గరికి, మాకు సుఖాన్ని ఇస్తావా, నీ వీడియోలను బయట పెట్టాలి అంటే నీ అంతటి నువ్వే పోయి వాళ్ళ చేతిలో బలిపశువు అయినవు. నీ అంతటి నువ్వే పోయి వాడితోని శారీరకంగా కలిసి సెక్సువల్ అట్రాక్షన్తోని వాడు వీడియోలు తీసుకునేటట్టు అవకాశం ఇచ్చి, వాడితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్తో గ్యాంగ్ రేప్ చేయించి వాళ్ళు కూడా వీడియోలు తీసి అదే వీడియోలతో నిన్ను బ్లాక్మెయిల్ చేస్తారు. ఇగో ఇది ఇవాళ ఒక విశాఖపట్నంలో జరిగిన గ్యాంగ్ రేపుకి సంబంధించి కాదు. ప్రియుడు నమ్మి, ప్రేమ పేరుతో ప్రేమించే వాళ్ళని నమ్మి ఎవడని ఉంటే ఉండొచ్చు 1-6 మంచి, కానీ మేజర్ ఇష్యూస్ అయితే ఇవే ఉంటాయి. ప్రేమ పేరుతో వంచడం తప్ప ప్రేమించేటోడు లేడు. స్వార్థం ఇది, శారీరక అట్రాక్షన్. కాబట్టి అమ్మాయిలు స్పష్టంగా గమనించాలి. నష్టపోయేది కష్టపడేది అమ్మాయిలే, జీవితాలు నాశనం అయ్యేది అమ్మాయిలే, అబ్బాయిలకి ఏం కాదు. వాడు ఏముందో వాడుకుంటాడో వదిలేస్తాడు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మనం చదువుకుంటున్నాం, సంస్కారం ఉంది కాబట్టి చదువుకునే వాళ్ళు సంస్కారంతో లాజికల్ థింకింగ్ చేయాలి. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం, ఈ ప్రేమ ఎటుపోతుంది, ఈ ప్రేమ తల్లిదండ్రుల అనుమతి ఉందా, తల్లిదండ్రుల కంటే ఇది మించిందా, ఈ కంపారిజన్ చేసుకోవాలి. నన్ను కన్న తల్లిదండ్రులు 20-24 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రుల కంటే ఎవరు నాకు ముఖ్యం కాదు కదా. వాళ్ళతో షేర్ చేసుకుందాం, వాళ్ళు ఓకే అంటేనే నేను పోతా. ఈ భూమి పగిలిపోదు, భూమి బద్దలు కాదు. తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలి కదా. నిన్ను ఈ భూమి మీదకి సృష్టించింది వాళ్ళే కదా. కానీ దురదృష్టవశాత్తు ఏం చేస్తానంటే అమ్మాయిలు సోషల్ మీడియా చాటింగ్లు అట్రాక్షన్లో పడి తల్లిదండ్రులు కాదని మాయమాటలు నమ్మిపోయి ఇట్లా మోసపోతాడు. ఇట్లా మోసపోయి ప్రాణాల మీద ప్రాణాలు తీసుకొని మళ్ళా గోస ఎవరికి మిలుస్తారు? కన్న తల్లిదండ్రులకి. ఇప్పుడు ఆ తండ్రి ఎంత ఆవేదన ఉంటుంది పాపం. ఆత్మహత్య చేసుకుంటే ఆపిండట. అంత చెత్త వెధవ పని చేసినా కానీ ఆమెను హక్కును చేర్చుకొని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించింది.
అది తల్లి తండ్రి ప్రేమ అంటే. తీవ్రంగా స్పందించిన హోంమంత్రి అనిత. ఎందుకు ఇక స్పందించి? ఆగస్టు నుంచి వేధిస్తుంటే, ఇవాళ నువ్వు స్పందిస్తే ఏంది, స్పందించకపోతే ఏంది?